కోసమే అందరి భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పాలన అందిస్తాం. మీ ఆదరాభిమానాలు నా బాధ్యతను మరింత పెంచాయి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పిడుగుపాటుకు 5 మృత్యువాత. ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఘటనలు. రాష్ట్రంలో పిడుగుపాటుకు ఒకే రోజు 5 చనిపోగా మరొకరు గాయపడ్డారు. ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపే. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేటిపల్లిలో ఎస్సీ కాలనీకి చెందిన సన్నీ, ఆకాష్ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో వాళ్ళ స్నేహితులతో కలిసి సమీపంలోని వేప చెట్ల కిందకు వెళ్లారు. గొర్రెలు మేపుకుంటూ వచ్చిన తుర్లుపాడు మండలం ఉమ్మారెడ్డిపల్లికి చెందినట్టు గొర్రెల కాపరి నాగం తిరుపతి కూడా ఆ చెట్ల కిందకే చేరారు. ఆ సమయంలో అక్కడ పిడుగుపడటంతో సన్నీ, ఆకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తిరుపతి గాయపడ్డారు. సన్నీ, ఆకాష్లను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కర్నూలు జిల్లాలోని పెదకడబూరు మండలం హనుమాపురానికి చెందిన ఈరన్న, ఎమ్మిగినూరు మండలం గుడేకల్ పరిధిలోని ఆలయానికి మొక్కు కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆలయ సమీపంలో పిడుగుపడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య భారీ హంతకురాలు. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ 68 ఏళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారణ్కి చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండాలని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తరలించిన అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓంప్రకాష్ గొడవపడుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతో మాధ్యమాల్లో ప్రసారమైంది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్లోని తన భర్త ప్రకాష్ కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్లు పోస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆ భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్టు తెలిపారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఐ హ్యావ్ ఫినిష్డ్ మాస్టర్ అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారు. డీజీపీ అలోక్ మోహన్, బెంగళూరు నగర కమిషనర్ బి దయానంద్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడలను పోలీసుల అదుపులో తీసుకుని విచారిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే